హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్4 మీడియా. మీ శ్రీనివాస్. మహనీయులకు అవమానం జరుగుతుంది. ఎక్కడ ఏ మహనీయుడికి అవమానం జరిగింది? నిజానికి ఎవరి మటుకు వాళ్ళు వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగాను ఎక్కడికక్కడ విగ్రహాలు ఏర్పాట్లు చేసేస్తూ ఉంటారు. జాతీయ నాయకులు అవ్వచ్చు, రాష్ట్రీయ నాయకులు అవ్వచ్చు, ప్రధానమైనటువంటి కోడళ్ళు కనబడితే చాలు, కోత జాగా కనపడితే చాలు అక్కడ విగ్రహాలు ఏర్పాటు చేస్తుంటారు. ఈ ఏర్పాటు అయ్యేటువంటి విగ్రహాలు స్థానికంగా ఎక్కడెక్కడ అంటే ఏ రాష్ట్రంలోనైనా సరే వాటి యొక్క ప్రధాన కోడలు ఎక్కడ ఉంటే అక్కడ ఏదో ఒక విగ్రహం ఏర్పాటు చేయడం ఇది పరిపాటిగా వస్తుంది. ఇటువంటి విగ్రహాలు ఏర్పాటు చేసేటప్పుడు వాళ్ళ యొక్క ఐడెంటిటీ పెరుగుతుందనుకోను, లేదు నేనే చేసా ఇంకెవరూ చేయలేదు అనేటువంటి ఆ దృక్పథంతో వీళ్ళు చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు వాళ్ళ యొక్క ఐడెంటిటీని పెంచుకోవడం కోసం విగ్రహాలు కట్టి, విగ్రహాలు ఏర్పాటు చేసి, లేకపోతే విగ్రహాలు ప్రతిష్ఠించి ఓపెనింగ్ చేసి వాటిని గాలికి వదిలేస్తే అవి ఎండకి ఎండి వానకు తడిసి అలా ఎంత దుర్భరంగా తయారవుతున్నాయి. అటు వర్షం వస్తే దానికి ఒక షెల్టర్ కనపడదు, కనీసం ఎండ వస్తే ఎండకి తగ్గట్టుగా కూడా ఉండదు. అంటే ఈ రాజకీయ నాయకులు కూడా వాళ్ళ సొంత పార్టీ నాయకుల యొక్క విగ్రహాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఏర్పాటు చేయడమే కాదు, వాటికి ఏదో సంవత్సరానికి ఒకసారి వర్ధంతి, మరోసారి జయంతి, ఈ రెండింటికి వచ్చి దండేయటం, శుభ్రం చేయడం ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని పార్టీలు, అప్పుడు సపోజ్ తెలుగుదేశం పార్టీ అధిష్టానం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరైనా ఉన్నారంటే నందమూరి తారక రామారావు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిపాలన చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి, దేశంలోనే మొట్టమొదట ప్రధానమంత్రిగా, మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టి సుదీర్ఘకాలం మహిళా ప్రధానిగా చేసినటువంటి ఇందిరాగాంధీ, అలాగే దేశంలోనే ఒక ఆధ్యాత్మిక భావన పెరగడానికి కారకులు, ప్రపంచవ్యాప్తంగా కీర్తి గడించిన ఒక వేదాంత నిపుణుడు స్వామి వివేకానంద. ఇలా చెప్పుకుంటూ పోతే పలువురు యొక్క విగ్రహాలు రక్షణ లేక ఎండకు ఎండి వానకు తడిసి, కొన్ని విగ్రహాలు అయితే అసలు ఓపెనింగే నోచుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధాన కూడల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ విగ్రహాలు ఏవైనా ఉంటే అవి నామమాత్రంగానే మనుగడ సాగిస్తూ ఉన్నాయి. ఒక తాడేపల్లిగూడెం ప్రాంతంలోకి వచ్చేసరికి అక్కడ ఒకటనే కాదు, ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి కాలువగట్టంబడి చూస్తే ఎక్కడైనా ఏ ప్రాంతానికైనా సరే ఆ సెంటర్లోనే కనపడుతూ ఉంటాయి. దాన్ని స్థాపించినటువంటి నాయకుల యొక్క నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా, సాక్షిగా అవి ఆ దారి పొడుగున ఎవడైనా సరే వాటికి రంగులు వేయకపోతారా, శుభ్రం చేయకపోతారా అని ఎదురు చూస్తున్నటువంటి మాజీ ప్రధాని క్రీస్తుశేషులు దివంగత ఇందిరాగాంధీ యొక్క విగ్రహం. ఆ టైంలో కాంగ్రెస్ పాలన, తెలుగుదేశం ప్రభుత్వాలే ఉన్నాయి. ఆదరభద్రగా ఇందిరాగాంధీ గారు కాలం చేసిన తర్వాత ఇందిరాగాంధీ విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కాలంలో ఆ పార్టీ ఉన్నప్పటికీ కాలక్రమేణా ఆ పార్టీ యొక్క మనుగడ, కాంగ్రెస్ పార్టీ యొక్క మనుగడ రాష్ట్ర విభజన అనంతరం తగ్గుతూ వచ్చింది. ఆ విగ్రహాల వైపు చూసే నాదుడే కరువయ్యాడు. ఒక చెయ్యిరిగిపోయి, రంగులు లేక వెలవెల పోతూ, ఒక దుర్భర పరిస్థితుల్లో, చుట్టూ అపరిశుభ్ర వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితి. మరి దాన్ని శుభ్రం చేయవలసిన బాధ్యత కానీ, లేకపోతే అటువంటి విగ్రహాల నుంచి అక్కడి నుంచి పూర్తి స్థాయిలో పాక్షికంగా దెబ్బతిన్నాయని తొలగించే ప్రయత్నం కానీ ఎవరూ చేయరా? అసలు అవసరం లేదా? అంటే ఆ పార్టీ వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళ అభిమానులు కానీ మాత్రమే దాన్ని పూనుకోవాలా? ఇంకెవరికే పనికిరాదా? సామాజిక స్పృహ ఎవరికీ లేదా? ఇది ఒక అంతు చిక్కని పరిస్థితిగా ఉంది. అంతుచక్కని పరిస్థితిగా మారింది. ప్రపంచానికి విజ్ఞానం అందించినటువంటి విజ్ఞాన మాంత్రికుడు, తత్వబోధకుడు స్వామి వివేకానంద విగ్రహం పక్కనే ఉంటుంది.
ఎండలో ఎండి వానక తడిసి రంగులు పోయి కళావిహీనమై ఈ ప్రపంచాన్ని ఎవరైనా వచ్చి నూతన ఉత్తేజాలతోటి జవసత్వాలతో కూడిన నాయకులు వచ్చి ముందుకొచ్చి వాళ్ళ పరిస్థితులు స్థితులు మారపోతాయా అని ఎదురు చూస్తున్నట్టుగా ఆ విగ్రహాల యొక్క రూపురేఖలు మారిపోయి ఉన్నాయి. అసలు వీళ్ళ ప్రతిమలేనా అనే అనిపించే పరిస్థితిగా కనపడుతుంది. ఏ వర్ధంతికో లేకపోతే జయంతికో దేనికో దానికి ఓ పెయింట్ వేస్తే వాటి యొక్క పరిస్థితి ఇంత దయనీయంగా మారే పరిస్థితి లేకుండా పోయింది. ఒక పక్క కాలుష్య కోరలు, ఆ కాలుష్య కోరల్లో చిక్కుకున్నటువంటి ఈ విగ్రహాలు ఒకటైతే ఏదో 2, 3, 4 ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనవి మనకి ఈ విగ్రహాలు తారసపడుతూ ఉంటాయి. ఆ 2 విగ్రహాలకు ఒకే తాత స్పాన్సర్ చేయడం జరిగింది. ఎవరు అడిగినా పాపం దాతృత్వంతో ఆయన ఇచ్చేశారు. కానీ తదనంతర కార్యక్రమాల్లో పట్టణంలో ఉండే ప్రముఖులు, సేవా కార్యక్రమాలు కలిగిన వాళ్ళు సైతం ఆ విగ్రహాల దాతలుగా ఉండి ఆ విగ్రహాల తర్వాత ఏం జరిగినాయో కూడా చూడలేని పరిస్థితిలో, ఏమీ రాని పరిస్థితిలో తయారైనటువంటి పరిస్థితి. అలాగే కొద్దిగా దూరం వెళితే రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా బతికున్న వాళ్ళకి సహజంగా విగ్రహాలు కట్టరు. కానీ నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ యొక్క విగ్రహ ఏర్పాటు అనేది తాడేపల్లిగూడెంలో చోటు చేసుకుంది. అందుకోసమనే ఈ వార్తకి ఇక్కడ ఎంత ప్రాముఖ్యత. ఆ పవన్ కళ్యాణ్ విగ్రహం ఏర్పాటు చేసినటువంటి ఆ దూరంలో అక్కడే కోతవేటు దూరంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత నందమూరి తారక రామారావు విగ్రహం తారసిస్తుంది. ఈ రెండిటికి ఇంచుమించు పక్కపక్కనే ఉన్నప్పటికీ ఆయా ప్రాంతాల చుట్టూ కూడా కంచె వేసినప్పటికీ ఈ కంచె దాటుకొని అసాంఘిక కార్యక్రమాలు అక్కడ రాజ్యం వెళ్తున్నట్టుగా కనబడుతుంది. మద్యం సీసాలు అవ్వచ్చు, గ్లాసులు, వివిధ ఆహార పదార్థాలు, ఆ వ్యర్థాలు, మంచినీటి బాటిల్స్, అలాగే సోడా బాటిల్స్, ఇవన్నీ ఆ ప్రాంతాల్లో దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటైనటువంటి పవన్ కళ్యాణ్ విగ్రహం అక్కడ చూస్తే, లేకపోతే నందమూరి తారక రామారావు కోసం ఏర్పాటు చేసిన విగ్రహం చూస్తే ఆయా ప్రాంతాలన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయి. అలాగే మనం విజువల్లో చూస్తే క్లియర్గా తెలుస్తుంది. ఎన్టీ రామారావు విగ్రహానికి సపోర్ట్గా ఏదో చినిగిపోయిన ఒక ఫ్లెక్సీ అడ్డు పెట్టారు. విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎందుకు? ఆ నేతకు ఆ విధమైనటువంటి పరిస్థితి తీసుకురావడం ఎందుకు? కనీసం ఎప్పుడో ఒకప్పుడు, ఇందాక మనం అన్నట్లుగా ఓ జయంతో ఒక వర్ధంతో ఈ మధ్య జరిగినాయి కదా, మరి అలాంటప్పుడు కూడా మనం గౌరవించుకోలేమా? అలా గౌరవించుకోలేనప్పుడు ఈ విగ్రహాలు పెట్టవలసిన ఆ పరిస్థితి ఏంటి? ఈ విగ్రహాలు కనీసం బయట ప్రపంచానికి చూడడానికి ఆ వాతావరణం ఏదైతే ఉందో అది చాలా ఇదిగా ఉంది. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసిన దగ్గర అయితే ఆ చుట్టూ కూడా దెమ్మలు కట్టారు. ఆ దెమ్మల మీద ఈ యొక్క మద్యపానానికి సంబంధించిన సరంజామా, గ్లాసులు వగైరా 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 వేస్టు అలాంటి ఆ చుట్టూ దర్శనమిస్తున్నాయి. అలాగే అక్కడ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు, చాలా బాగుంది. దాన్ని చూస్తే అది అసలు వాడట్లేదని మాత్రం కూడా తెలిసిపోతుంది. నాచు కట్టేసి ఉంది. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే, కనీసం అక్కడ ఉన్న గడ్డి అది పీకేసి పరిశుభ్రంగా తయారు చేస్తే వాకింగ్ ట్రాక్లా తయారవుతుంది. ఎవరైతే ఆ రోడ్డు మీద తిరిగే వాళ్ళు కావచ్చు, అసాంఘిక కార్యక్రమాలకి నెలవు కాకుండా పోతుంది. అక్కడ శుభ్రం చేసే పరిస్థితి లేకపోవడంతో అక్కడ పాములు, క్రిమికీటకాలు, పందులు ఇలాంటివి కూడా ఆవాసంగా మారిపోతుంది అనేటువంటి వాదన అయితే వాళ్ళు తెలియజేస్తున్నారు. అంటే గొప్ప గొప్ప నాయకులకే ఇటువంటి దుస్థితి పడితే మిగతా చోట్ల, ఇక తణుకు వై జంక్షన్కి వస్తే అలనాడు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా ఆర్భాటంగా భారీ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. తణుకు ఎంట్రన్స్లోనే ఆర్చి పక్కనే సుమారుగా ఒక 3-4 సంవత్సరాల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తణుకు వచ్చారు.
ఆయన చేత ఓపెనింగ్ చేయించాలని అప్పట్లో పాలకులు అనుకున్నారు. మరి ఏ అవాంతరం వచ్చిందో ఏమో తెలియదు. ఇప్పటికీ ఆ విగ్రహాన్ని ముసుగులోనే ఉంచేశారు. ఇప్పటికీ ముసుగు తొలగించలేదండి. అంటే ఇక్కడ మాట్లాడే విషయం ఏంట్రా అంటే, ఇటువంటి పరిస్థితుల్లో విగ్రహాలు ఏర్పాటు చేయడం ఎందుకు? అంతటి మహనీయులకు ఇటువంటి దుస్థిత అనే పరిస్థితి సమాజం వేలెత్తి చూపుతున్నప్పుడు మహనీయుల విగ్రహాల రూపంలో కాకుండా మన మదిలో ఉంచుకుంటే బాగుంటుంది అనేటువంటి వాదన అయితే వినపడుతుంది. ఎంతో గొప్పగా కీర్తించుకునేటువంటి నాయకుల యొక్క విగ్రహాలు ఇలా అయిపోవడం అనేది చాలా బాధాకరం. పాలకులు ఎప్పటికైనా స్పందిస్తారేమో వేచి చూద్దాం. నమస్తే. మరొక మంచి అంశంతో మీ ముందుకు వస్తా. మీ శ్రీనివాస్.